ఓం శ్రీ మాత్రే నమః. రేపే బహుళ పాడ్యమి. తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు, ఊహించని సంఘటనలు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి సమయం నుండి కూడా జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఊహించని మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి జీవితంలో కొంతమంది నూతన పరిచయాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిచయాల వల్ల తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతూ ముందుకు సాగడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో నూతన ప్రారంభాలకు కానీ నూతన పెట్టుబడులకి కానీ సమయం అంతగా అనుకూలంగా లేదు. తాత్కాలికంగా నూతన ప్రారంభాలు, పెట్టుబడులు వాయిదా వేసుకుని ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. పార్ట్నర్లతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం కోపం తగ్గించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే రుణ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారికి అన్ని విధాలా కూడా ఈ సమయం నుండి సహాయ సహకారాలు అయితే సరైన సమయానికి అందుతాయి. కానీ రాశివారు ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడడానికి అస్సలు ఇష్టపడరు. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. వీరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు. అయితే ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని అనేది సక్సెస్ అవ్వడానికి తులారాశి వారికి ఎన్నో కష్టాలు అయితే ఎదురవుతాయి. కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందందు స్థానంలో ఆ పనిని కంప్లీట్ చేయడమే తులారాశి వారి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం ఈ సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. విద్య పరంగా మీరు రాసేటువంటి పరీక్షలు కానీ ఏవైతే ప్రదేశాల్లో ప్రవేశాలు కోరుకుంటారో అక్కడ ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి ఉంటుంది. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఒక విషయంలో మాత్రమే మాసంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా ఆర్థికంగా ఎటువంటి హామీలు, మధ్యవర్తులుగా వ్యవహరించవద్దు. అలానే మీ ముఖ్యమైన వస్తువులు ఎవరైతే ఉన్నాయో వాటిని ఎవరికి కూడా ఇవ్వకపోవడమే మంచిది. అవి తిరిగి వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్ల విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడకపోవడం, ఏర్పడిన ప్రదేశాల్లో అధిక ఖర్చులు, ధన వ్యయం అనేది ఉండటం వల్ల ఉద్యోగ విషయంలో ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఉద్యోగ పరంగా ఈ సమయంలో ఓర్పుతో ముందుకు వెళ్ళినట్లయితేనే చాలా వరకు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలానే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తొందరపూరిత వాక్యాలు కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశమే కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ రంగాల్లో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయస్తులకి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. రాజకీయ పరంగా ప్రజాబలం అనుచరుల బలం రెండూ కూడా పెంచుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా జోదం, విందు వినోదాలు, పార్టీలు వీటిపై ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మీరు పొందవలసినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పెండింగ్లో పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే ఆర్థిక పరంగా మీరు చెల్లింపులు చేయవలసినవి చేయలేక కొన్ని నిందలు, అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబ పరంగా మీరు ఎంత చేసినప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నిందించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అలానే కుటుంబ పరంగా మీ డబ్బును కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఉపయోగించుకోవడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి బయట వ్యక్తులు వీలైనంత వరకు కూడా నమ్మకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా వివాదాలు సాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్న వారు నిర్ణయాలు విరమించుకుని మరలా కలిసి జీవించడం జరుగుతుంది. సంతాన అభివృద్ధి కొరకు ఎక్కువగా కృషి చేస్తారు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఈ మాసంలో కొంతమంది వ్యక్తుల కారణంగా మీ జీవితంలో కోల్పోయినటువంటి చిన్న చిన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తిరిగి పొందుతారని చెప్పుకోవచ్చు. బంధువులతో అధిక సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆరోగ్య పరంగా అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోవడం వల్ల మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్య పరంగా కూడా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు. ఈ రాశికి సంబంధించిన వారికి అమ్మవారి ఆరాధన, సాయినాథుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.